పర్టికులర్గా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాడరు పవన్ కళ్యాణ్ గారిని చాలా విపరీతంగా అంటే ఇంత నీచంగా మాట్లాడచ్చా అని కూడా అసహించుకునే విధంగా సగటు మనిషి బాధపడే విధంగా మాట్లాడున్నారు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆనిముత్యం ఒకసారి వినండి. కొంతకాలం మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు, 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. ఈ పెద్ద మనిషి నలుగురు భార్యను పెళ్లి చేసుకుంటాడు, 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చేస్తాడు. నిత్య పెళ్లి కొడుకు మాదిరిగా 4 ఏళ్లకు ఒకసారి భార్యను మారుస్తూ నలుగురు భార్యను పెళ్లి చేసుకోవడం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు కూడా 3 భార్యలు. పవన్ కళ్యాణ్ కొంతమంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ మధ్య కాలంలో ఒకసారి ఇటువంటి మాటలు మాట్లాడారు. ఇంకా పేర్నేని నాని గారు, అంబటి గారు, అవంతి గారు, ఇంకా చాలా మంది చెప్పాలి. ద్వారంపూడి గారి మాటలు మీరు విన్నారు. ద్వారంపూడి గారి కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు ఆయన తప్పులు స్థానికంగా విధానపరంగా ఏం తప్పులు చేశారు దాన్ని ఎండగడితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ముద్రగడ గారు లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారికి. నాకైతే షాకింగ్ అనిపించింది ఆ రోజు. అదే ద్వారంపూడి గారు వ్యక్తిగతంగా విమర్శించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు, అది లకారం బూత్లో ఒక మహిళను పెట్టుకొని మాట్లాడినప్పుడు ఇదే ముద్రగడ గారు ఆయనకు లేఖ రాయాలి. తప్పు నువ్వు మాట్లాడుతున్నది, మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించాలి, మీ సీఎం ఎలాగే ఉండి మీరు ఇలాగే వ్యవహరిస్తే దిగజారు రాజకీయాలు చేస్తే మీరు ప్రజల్లో రేపు మీకు మౌనం ఉండదు, మీకు విలువలు ఉండవు అని చెప్పాలి. కానీ లేఖ రివర్స్లో పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. అదండి ఇదండి అలాగండి ఇలాగండి అని. అంటే ఉన్న ఫ్యాక్టు, ప్రజలు చెప్పిన ఫ్యాక్టులు వాస్తవంగా అక్కడ అడగాలి. స్థానికంగా ఆయన అడిగారు. అంటే ఇక్కడ సునీత గారి ప్రెస్ మీట్ ముందే ఊహించుకొని సునీత గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకండి, ఆయనకు ఓటు వేయకండి అని స్టేట్మెంట్ ఇస్తారని తెలిసి పొద్దునుంచి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ముద్రగడ గారిని, ఈరోజు మన జోగయ్య గారు లేక, అలాగే వాళ్ళ కొడుకు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం, పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ప్రశ్నించడం. నాకు అర్థం కానిదంటే ఫస్ట్ అదే ఆలోచించాలి మనం. పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని కాంప్రమైజ్ చేయడం కోసమో, నచ్చ చెప్పడం కోసమో, ఎవరి కోసమో ఈ పార్టీని పెట్టలేదు, ఎక్కువ పెద్దల్ని అడిగి పెట్టలేదు, ఎక్కువ పెద్దల కోసమో ఈ కులం కోసమో ఈ పార్టీని ఆపాదించి మాట్లాడకండి, ఆయన ఒక సామాజిక వర్గాన్ని కట్టేయకండి. పవన్ కళ్యాణ్ గారు అందరి మనిషి, ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేసి ఆయన కష్టాయితాన్ని తీసుకుని వచ్చి పార్టీ నడుపుతున్నాడు. ఎవరి కష్టాయితాన్ని అడగలేదు, ఎవరు నా వెనక ఉండమని చెప్పలేదు. సింగిల్గా ఫైట్ చేస్తున్నాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాలు పక్కన పెట్టి. మీరు సలహాలు సూచనలు అధికార పార్టీకి ఇవ్వాలి. అధికార పార్టీ కాపు కులస్తుల్లో ఇతర కులస్తుల్లో మోసం చేస్తూ ఉంది. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని అడగడం కోసం కుల పెద్దలు ఉండకూడదు. అలాగే మీరు ఒక పార్టీ పెట్టండి, ఆ పార్టీలో సముచిత స్థానం కాపులకు కల్పించండి, యువతకి మంచిగా అవకాశాలు ఇవ్వండి. ఆ పార్టీ ద్వారా అధికార పార్టీని క్వశ్చన్ చేయండి, ఇంకొక పార్టీని క్వశ్చన్ చేయండి, ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసే రైట్ అయితే ఎవరికి లేదండి. ఆయన కష్టాయితం, ఆయన కష్టంతో పార్టీని నడుపుతూ అందరికీ మంచి చేయాలి, ఆయన సిద్ధాంతాలను అనుగుణంగా ఆయన పార్టీని నడుపుతున్నాడు. దయచేసి ఎవరు కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇటువంటి వాళ్ళని నమ్మకండి. ఇటువంటి మాటలకి రెస్పాండ్ అయ్యి మీరు హర్ట్ అయ్యి ఏమో పవన్ కళ్యాణ్ గారి మీద చేసే విషయ ప్రచారం వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి నష్టం వస్తుందని అనుకోకండి. పవన్ కళ్యాణ్ గారు మనల్ని నమ్ముకొని రాజకీయం చేయట్లేదు, ఆయన సైద్ధాంతిక బలంతో రాజకీయం చేస్తున్నారు. జై జనసేన, జై హింద్.